జై హో భద్రజీ. మనం ఎవరిని కూడా మన జీవితంలో ఉండమని మనము వాళ్ళను బలవంత పెట్టకూడదు. ఇష్టం ఉన్న వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదిరించి మనకు తోడుగా నిలుస్తారు జీవితాంతం. లేదంటే కారణాలు వెతికి మరీ దూరం అవుతారు. మనలోని తప్పులన్నిటినీ కూడా 1కి 100 చేర్చి మాట్లాడతారండి. స్వార్థం, లోకం యొక్క స్వార్థం ఇది. అందుకే ధ్యానం చేయండి. మన ఆత్మతో మనం అనుసంధానం అవుతాం. మన పూర్ణాత్మతో మనం కనెక్ట్ అవుతాం. మనం ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుదాం. ఇదంతా ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో మనం ఇక్కడ భూమండలం మీదకి ఒక చదరంగం ఆడడానికి వచ్చామండి. మన ఆట అయిపోగానే మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. అందుకే ఈ బంధాలన్నీ కూడా మధ్య మార్గం అన్నారు పత్రిజీ సార్.